కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది. సో స్టోరీ మీరు చూసి అలా చేసుకుంటారా లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా? హారర్ ఎప్పుడు చేయలేదు నేను. లేదు, అంతకుముందు సిరీస్ చేశారు కదా జీలో సిరీస్, దానిలో కొంచెం హర్రర్ అది ఓకే థ్రిల్లర్ అది. ఎస్. ఓకే అంటే ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి, సారీ. సో మీరు చూస్ చేసుకునే దానిలో కామెడీ జోనర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అలా చూస్ చేసుకుంటున్నారా? అంటే హీరో పరంగా కొంచెం ఎలివేషన్స్ అట్లా కాకోకుండా ఇలా సాఫ్ట్గా తీసుకుంటున్నారు కదా, అంటే మీరు చూస్ చేసుకున్నారా మీ క్యారెక్టర్స్ డైరెక్టర్ అలా వస్తున్నారా? అంటే బేసిక్గా కామెడీ అంటే నాకు భయం, నేను అంత క్రియేట్ చేయలేనేమోనని. నాకు బేసిక్గా క్యారెక్టర్ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం అనమాట. ఒకవేళ కామెడీ ఉన్నా కానీ నేను దాన్ని క్యారెక్టర్ బేస్ చేసేస్తాను. అంటే అలా అయిపోతుంది. అలా అంటే మళ్ళీ నువ్వు కథ మారుస్తున్నావు అనుకుంటారు బ్రో. అంటే జెన్యున్గా వెళ్ళటానికి ట్రై చేస్తాను అంతే క్యారెక్టర్ త్రూ. సో దీంట్లో మమ్మల్ని ఎంత నవ్వించారు మీరు? నేను నవ్వించలేదు, వంశీ, కసిరెడ్డి, ఫరియా, గొయ్యి వీళ్ళందరూ నవ్విస్తారు, నేను మధ్యలో ఉంటాను అంతే సరదాగా. ఫరియా గారు